వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. ఎక్కడ కనపడతారంట? సియోను అంటే దేవుడు నివసించేటటువంటి స్థలం. దాన్ని సియోను అని అంటారు. ఆ దేవుడు నివసించేటటువంటి స్థలం సియోను అంటే పరలోకములో కనపడతారంట. ఎక్కడ కనపడినోళ్ళు? ఎక్కడ కనపడ్డ వాళ్ళు పరలోకంలో కనపడతారు. ఎవరైతే దేవుని మందిరములో కనపడతారో వారు మాత్రమే పరలోకంలో కనపడతారు. మందిరానికి వచ్చే టైం నాకు లేదండి, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నా. మందిరానికి వచ్చే తీరిక నాకు లేదండి, నేను ఫోన్లో వాక్యం వింటున్నా. మందిరానికి వచ్చే టైం నాకు లేదండి, నేను ఇంకెక్కడో ఉంటున్నా. ప్రభునందు ప్రియమైనది ఏమిలారా, ఒంటరిగా ఉన్న పుల్ల